అండి ఏమని పిలిచాడు? నా దగ్గర రండి, పలానా కళ్యాణ మండపం బుక్ చేశాను, పలానా హాల్ బుక్ చేశాను, నా దగ్గర రండి, రోగుల్ని తీసుకురండి, మిగిలిన వాళ్ళు ఎవరైనా ఇబ్బందులు పడుతున్న వాళ్ళు తీసుకురండి, మీ సమస్యలన్నీ తీసేస్తానని పబ్లిసిటీ చేశాడు. ఇప్పుడు పబ్లిసిటీ చేస్తే నేను తీసుకెళ్తే ఇతగాడు అంటాడు కదా, విశ్వాసం ఉంటేనే మా దగ్గర అవుతాయి, విశ్వాసం లేకపోతే మా దగ్గర ఏమో అవ్వ అమ్మా ఆశ దోశ అప్పడం వడా అంటాడు. ఇప్పుడు మనం ఏమనాలి తెలుసా? మరి విశ్వాసం ఉంటే నీ దగ్గరికి తెచ్చేది ఏముంది? గుడ్డు. విశ్వాసం మా సంఘాల్లో పనిచేయదా? చెప్పు. విశ్వాసం మా పాస్టర్ గారి దగ్గర పనిచేయదా? విశ్వాసం ఉంటే అడవిలోకి వెళ్ళినా ఏమవుతుంది? స్వస్థత జరుగుతుంది. నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచును. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. అప్పుడు మా బేవారులో ఉంటాం మేము, మా బేవారులో మా పాస్టర్ గారి దగ్గర ఉంటాం. ఎంతమంది పాస్టర్ గారులు ఉన్నారు, వీళ్ళందరూ విశ్వాసం గురించి కాదు బోధిస్తుంటా. లేవండో సరే మీరందరూ విశ్వాసం గురించి బోధిస్తున్నారా, అవిశ్వాసం గురించి బోధిస్తున్నారా? చెప్పండి నాకు. విశ్వాసం ఉంటే స్వస్థత జరుగుద్దని మీరు చెప్తున్నారా చెప్పట్లేదా? చెప్పట్లేదా? గట్టి చెప్పండి. విశ్వాసం ఉంటే దేవుడు స్వస్థపరుస్తాడే మీరు అందరూ చెప్తున్నారు, రైట్? ఏమండి మీరు? రైట్. విశ్వాసం ఉంటే స్వస్థపరుస్తామని ఇక్కడ ఉన్న సేవకులందరూ చెప్తున్నారండి. ఈ సేవకులైనా మొత్తం భూమి మీద ఉన్న సేవకులందరూ చెప్తున్నారా? విశ్వాసం ఉంటే దేవుడు నిన్ను ఏం చేస్తాడు? స్వస్థపరుస్తాడు. నీ విశ్వాసమే నిన్ను నేను కూడా అదే చెప్తాను. విశ్వాసంతో ఉండమ్మా, దేవుడు తప్పకుండా నీకు స్వస్థత జరిగిస్తాడు. ఇప్పుడు కూర్చోండి. ఇప్పుడు వీళ్ళెవ్వరో తీసుకురండి మీరు ఏమైనా పిలుస్తారండి అలాగా? మా దగ్గర తీసుకురండి పిలుస్తారా? వీళ్ళు ఎవరో పిలవరటండి, మీరేమైనా పిలుస్తారా? పిలవరు. వీళ్ళు ఎవరో పిలవరటండి. ఇప్పుడు పిలిచారంటే స్పెషల్ అయినా పిలవాలి. స్పెషల్ ఆఫర్ అయినా అది స్పెషల్ ఆఫరే. నువ్వు ఏమని పిలుస్తున్నావు? దేవుడు అద్భుతములు చేస్తున్నాడు, దేవుడు స్వస్థత చేస్తున్నాడు, దేవుడు అనేక మహత్కార్యాలు సూచక క్రియలు చేస్తున్నాడు. ఇది నీ పిలుపు. నీ పిలుపు ఇదైనప్పుడు నీ దగ్గరకు వచ్చినప్పుడు మళ్ళీ విశ్వాసం ఉంటే జరుగుద్ది, లేకపోతే జరగదంటున్నావు అంటే, విశ్వాసం ఉంటే వీళ్ళ దగ్గర జరగదా? నాకు సమాధానం చెప్పాలి. విశ్వాసం ఉంటే వీళ్ళ దగ్గర కూడా జరుగుద్ది కదా. మరి నీ దగ్గర ఉన్న గొప్పతనం ఏంటి? నువ్వేనా పెద్ద పోటుగాడివా? ఆడెవడో అడుగుతున్నాడట, ఇలా అడిగేవాడు పెద్ద పోటుగాడు మరని. నువ్వేమైనా పెద్ద పోటుగాడివని పిలిచావా మమ్మల్ని? మరి జనాలందరినీ రమ్మని పిలిచావు, నీ దగ్గరకు వచ్చినప్పుడు మళ్ళీ ఏమంటావు? విశ్వాసం అంటావు. ఆ మాత్రం విశ్వాసం ఉంటే అడవిలోకి వెళ్ళినా అవుతుంది కదా. మా ఇంట్లో ఉన్నా అయిపోద్ది, లేదా మా సంఘంలో ఉన్నా అయిపోద్ది. ఈ మాత్రం దానికి మా సంఘాల వాళ్ళందరినీ నీ దగ్గర రప్పించుకుంటున్నావు ఎందుకు? మా సంఘాల్లో ఉన్న యేసుక్రీస్తు నీ దగ్గర ఉన్న యేసుక్రీస్తు ఒకడు కాదా? మా సంఘాల్లో ఉన్న యేసుక్రీస్తేనా? నీ దగ్గర ఉన్న యేసుక్రీస్తేనా? మా సంఘాల్లో ఉన్న బైబిలేనా నీ దగ్గర ఉంది? మా బైబిల్లో నుండేనా నువ్వు బోధిస్తున్నావు? మరి మధ్యలో నీ గొప్పతనం ఏంటి? ఇది కదండి మీరు అందరూ ప్రశ్నించాలి. అయ్యా నువ్వు రమ్మన్నావు, అద్భుతాలు జరుగుతాయన్నావు, సూచక్రియలు జరుగుతాయన్నావు, వచ్చినప్పుడు మళ్ళీ నువ్వేమంటున్నావు? దేవుడికి నచ్చాలంటున్నావు. దేవుడికి నచ్చాలన్నప్పుడు నువ్వు ఎందుకు పని కట్టుకుప్పుడు ఈ కూడికి పెట్టావు? ఆ మాత్రం దానికి అద్భుతాలు సూచక్రియలు నేను ఎందుకన్నావు? వాక్యం చెప్తాను రమ్మని వచ్చని చెప్పొచ్చు, పిలిపించవచ్చు కదా. అందరు సేవకుల్లాగే ఇప్పుడు చాలామంది సేవకులు పెడతారు సభలో, ఏమని పిలుస్తారు? రక్షణ సువార్త సభలు. రండి, సత్యవాక్యాన్ని వినండి, రోగుల కొరకు మేము ప్రార్థన అయితే చేస్తాం, దేవుడు చిత్తమైతే ఆయన స్వస్థపరుస్తాడు, మీ విశ్వాసమే మిమ్మల్ని స్వస్థపరుస్తుంది. అది కదా నువ్వు చెప్పాలి, అంతేనా? అద్భుతాలు జరుగుతాయి, సూచక్రియలు జరుగుతాయి, గొప్ప స్వస్థత వరము గల ఏమని వేసుకున్నాడు పోస్టర్లో? చెప్పండి, నీ ఎబిలిటీ ఏంటంటే ఏమని వేసుకున్నాడు పోస్టర్లో? గొప్ప స్వస్థత వరం నాకు ఉందని వేసుకున్నావు. నువ్వు వేసుకునే కదా మా ఊళ్ళో మా భీమవరంలో పోస్టర్ అంటే ఇచ్చావు. నేను అది చూసి వచ్చాను నీ దగ్గరికి. నువ్వు వేసుకున్న పోస్టరే నీ దగ్గరికి నన్ను నడిపించింది. మళ్ళీ నువ్వేమంటున్నావు ఇక్కడికి వచ్చాక? నీకు విశ్వాసం లేదని నన్ను కించపరుస్తున్నావు. నాకు విశ్వాసం ఉంది, నీకు వరం లేదేమో నాకు డౌట్ వస్తుందని నేనంటే నువ్వేం చెప్తావు? పాయింటే కదా అది, పాయింటే కదా. ఇప్పుడు నా దగ్గర వరం ఉంది కానీ నీ దగ్గర విశ్వాసం లేదనేసావు, తృణీకరించేసావు నన్ను. నేనంటాను నా దగ్గర చాలా బలమైన విశ్వాసం ఉంది, కావాలంటే మా పాస్టర్ గారిని అడుగు, తీసుకొస్తాను ఆయన కూడా. నా దగ్గర విశ్వాసం ఉంది, నీ దగ్గర వరం లేదేమో నాకు డౌట్ వస్తుంది. నువ్వు గారడీ సీమోను అనుకుంటున్నాను నేను. నువ్వు గారడీ సీమోను అయి ఉంటావు. నువ్వు నిజమైన పేతురు అయితే, నువ్వు నిజమైన పౌలు అయితే, నువ్వు నిజమైన యోహాను అయితే, నువ్వు నిజమైన పిలుపు అయితే ఖచ్చితంగా నన్ను ఏం చేయగలవు? బహిరంగ ప్రత్యక్ష స్వస్థత అంటారు దాన్ని. ప్రత్యక్ష స్వస్థత, బహిరంగ స్వస్థత. ఆ పేరు గుర్తెట్టేసుకోండి, బహిరంగ
స్వస్థత. ఎలా తీసుకెళ్ళాడట? తీసుకెళ్ళి చెవుల్లో వేలు పెట్టాడట, నాలుగు టచ్ చేసి యఫ్ఫతా అన్నాడట. వెంటనే ఏమైపోయిందట? వెంటనే తెరవబడింది, నాలుగు తెరవబడి. ఇమ్మీడియట్ యాక్షనా లేకపోతే డిలే అయిందా? దిస్ ఈజ్ కాల్డ్ ఇన్స్టెంట్ హీలింగ్. దిస్ ఈజ్ కాల్డ్ ఇన్స్టెంట్ హీలింగ్. దీన్ని అంటారు ఇన్స్టెంట్ హీలింగ్ అని. అంతే తప్ప అబద్ధాలు, గాలి మాటలు, భ్రమకు గురి చేయటాలు ఇన్స్టెంట్ హీలింగ్స్. ఒక్కసారి మనోనేత్రాలు వెలిగించుకొని ప్రపంచాన్ని చూడండి. సత్యమేదో అసత్యమేదో మీకు అర్థం అవుద్ది ప్రియమైన దేవుని పిల్లలారా. నేను పోరాడుతున్నది నా కోసం కాదు, నాకేం నష్టం లేదు. నేను పోరాడుతున్నది మోసపోతున్న నా చెల్లెమ్మల కోసం, నా అక్కల కోసం, నా తమ్ముళ్ళ కోసం, నా అన్నల కోసం. నిజం చెప్తున్నాను. కానీ వాళ్ళే అపార్థం చేసుకుంటుంటే బాధేస్తుంది. కొంచెం మనసు పెట్టి వినండి. విజయప్రసాద్ రెడ్డి అనేవాడు అబద్ధం చెప్తున్నాడా, నిజం చెప్తున్నాడా? వీడి తపనేంటి, వీడి తాపత్రయం ఏంటి? నా ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షిస్తుందా? ఆ వచన ప్రకారమే, నా యేసుక్రీస్తు మాదిరి ప్రకారమే నేను మాట్లాడుతున్నాను. దేవుని కృప వల్ల సోషల్ మీడియాలో నాకు ఒక సముచిత స్థానాన్ని నా ప్రభు కల్పించాడు. దాన్ని నేను నా సత్యవాక్యాన్ని వ్యాపింపచేయటానికి వినియోగించాలని నిర్ణయించుకున్నాను. కేవలం మన ప్రసంగాలు వినేది కేవలం క్రైస్తవులు కాదు, చాలామంది అన్య సహోదరులు. వాళ్ళు సాక్ష్యం ఇస్తున్నారు. కానీ మనలో ఈ ట్రాన్స్లో మునిగిపోయిన వాళ్ళు ఉంటారు కదా, ట్రాన్స్లో మునిగిపోయిన వాళ్ళు, వీళ్ళకి భ్రమపరుచు ఆత్మ వలన నిజాలు అర్థం కావట్లేదు. అద్భుతమేదో, ప్రత్యక్ష అద్భుతమేదో, స్వస్థత ఏదో, ప్రత్యక్ష స్వస్థత ఏదో, ఇవేవి తెలియట్లేదు. కాబట్టి ప్రత్యక్ష స్వస్థతలు ఈ రీతిగా ఉంటాయమ్మా. మీరు ఇక మీదట బైబిల్ అంతా చదువుకోండి. సీక్రెట్గా ఉండో, పబ్లిక్లో అలా కళ్ళ ముందు జరిగిపోతాయి, చేసేస్తాడు ఆయన. దీన్ని ప్రత్యక్ష స్వస్థత అంటారు. ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్న రెండో అంశం ఏంటది? పరోక్ష లేదా రహస్య స్వస్థత. ఇది ఎలా ఉంటుందంటే, పరోక్ష లేదా రహస్య స్వస్థత అనేది ఎలా ఉంటుందంటే, నువ్వు ఒక విశ్వాసిగా ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతుకుతున్నప్పుడు నీ జీవితంలో దేవుడు చేసేటువంటి రహస్య స్వస్థత అది ఎలా ఉంటుందో నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. వీలైతే ఈ సండే లైవ్లో చూపిస్తాను మీకు ఆ వ్యక్తిని. 5 నెలలుగా ఆ హాస్పిటల్లో ఉన్నాడు. మన సెమినార్స్కి, మన చర్చిలో వంటలు చేస్తాడు. ప్రతి ఆదివారం వచ్చిన వాళ్ళకి, దూర ప్రాంతాల నుండి వచ్చిన వాళ్ళకి భోజనాలు పెడతారు. అక్కడ వంట పనిలో ఉంటాడు, మంచి వంట మాస్టర్. అలాగే ఆటో డ్రైవింగ్ ఏదో చేసుకుంటాడు, పెద్ద హెచ్చర్ వ్యాన్లు ఏదో నడుపుకుంటాడు. అతను సెమినార్లో కూడా వంటలు చేస్తూ ఉంటాడు. ఆ వ్యక్తి ఆ వ్యాన్ ఏదో పోయిందని రోడ్డు మీద రిపేర్ చేసుకుంటుంటే లారీ వాడు వచ్చి తొక్కేసాడు. ఈ కొట్టడంతో ఇలా గుద్దేసేసరికి ఇలా పక్కకు పడిపోయాడు. వచ్చి కాలు మీద నుంచి లారీ వెళ్ళిపోయింది. కాలు మొత్తం పచ్చడైపోయింది. మీరు చెప్తే నమ్మరు, ఆ ఫోటోలు కూడా ఉన్నాయి. పచ్చడైపోయింది కాలు. అయిపోయిన తర్వాత కాకినాడ హాస్పిటల్కి తీసుకెళ్లారు. అక్కడ నుంచి వేరే హాస్పిటల్కి తీసుకెళ్లారు. 2 హాస్పిటల్ మార్చారు. మొత్తం మీద కాలు పనిచేయదండి, కత్తిరించేయాలి అన్నారు. నేను వెంటనే విషయం తెలిసిన తర్వాత నేను వెళ్ళాను హాస్పిటల్కి. వెళ్ళి నేను ప్రార్థన చేసి, నువ్వు ధైర్యంగా ఉండు, ఏం కాదు, నువ్వు దేవుని సేవలో ఉన్నావు, దేవుని పనిలో ఉన్నావు, దేవుడు నిన్ను విడువడు, ఎడబాయడు, నువ్వు విశ్వాసంతో అలాగుండు, ఆయన మీదే ఆధారపడిన కుటుంబం మీదే, నువ్వు భయపడకు అని మేము కొంత డబ్బు ఇచ్చి, ఇంకా పిల్లలు నాతో పాటు కొంతమంది పిల్లలు నేను ఇచ్చాను, వాళ్ళు ఇచ్చారు, మొత్తం మీద కొంత ధన సహాయం చేసి హాస్పిటల్లో డాక్టర్ గారికి అప్పగించేసి వచ్చేసాం. 5 నెలలండి, కామెరలు వచ్చేసాయి. నెక్స్ట్ కాలు మొత్తం చెక్కేశారు, ఎముక ఉందో అంతే, ఇంకా పని అవదండి, మోకాల దాకా తీసేయాలని డాక్టర్ గారు. ఎవరో నరాల స్పెషలిస్ట్ చెన్నై నుంచి తీసుకొచ్చాం. ఆయన తీసుకొస్తే ఆయన అంటాడు కదా, నరాలన్నీ చచ్చుబడిపోయినాయండి, ఇంక ఈ అబ్బాయికి కాలు పనిచేయదు, ఆపరేషన్ చేసినా సక్సెస్ అవ్వదు, ముందు చీమంతా తీసేయండి, కాలు చీమ పట్టేసింది. మళ్ళీ చీమంతా తీశారు, మిషన్ పెట్టి నొక్కేసేవారు చీమంతా. నెల అయిపోయింది, 2 నెలలు అయిపోయినాయి, 3 నెలలు అయిపోయింది, కామెరలు అటాక్ అయిపోయినాయి, ఇంకా చచ్చిపోతాడేమో అన్నంత పరిస్థితి. షుగర్ ఎక్కువైపోయింది. ఈ కాలు ఇంకా తగ్గేలా లేదు, కుళ్ళిపోతుంది, రోజు రోజుకి కుళ్ళిపోతుంది, ఇంకా తేడా కొట్టేస్తుంది. ప్రార్థన చేస్తున్నాను ప్రతిరోజు. వాళ్ళ ఆవిడ ఫోన్ చేసి ఏడుస్తుంది, ప్రార్థన చేస్తున్నాను. సహకారుల గ్రూపులో కూడా జాయిన్ అయ్యాడు. మన సహకారుల గ్రూప్ ఉంది, ప్రతి నెల 1000 రూపాయలు ఇస్తారు. ఒక్కొక్కళ్ళు 1000 రూపాయలు ఇచ్చి మీటింగ్లు పెట్టించడానికి ఆ గ్రూపులో ఉన్న పిల్లలు సహకరిస్తూ ఉంటారు. అందులో కూడా జాయిన్ అయ్యాడు ఇతను. హాస్పిటల్లో ఉన్న 4 నెలల్లో కూడా ఆ ప్రతి నెల 1000 రూపాయల సహాయం ఆపలేదు వాళ్ళు. మేము పట్టుకెళ్ళి డబ్బులు ఇస్తున్నాం వాళ్ళకి. దేనికి? వైద్యం చేయించుకోవడానికి. సంఘంలో పిల్లలందరూ డబ్బులు కలెక్ట్ చేసి పట్టుకెళ్ళి ఇస్తున్నారు వైద్యం చేయించడానికి. కానీ అందులో నుంచి మళ్ళీ 1000 రూపాయలు తీసి సువార్త పనికి వాడండి అని చెప్పి అతనిస్తున్నాడు. సరే, మొత్తం మీద ఇలాగ 5 నెలల పాటు కాలం గడిచింది. 5వ నెలలో
ప్రార్థన అయితే చేస్తున్నాం, నాకు ఫోన్ చేస్తున్నారు, నేను మధ్య మధ్యలో వెళ్ళాను, మాట్లాడాను, ధైర్యం చెప్పాను, నీకోసం ప్రార్థన చేస్తున్నావు, సంఘం అంతా నువ్వు ధైర్యంగా ఉండు, నువ్వు విశ్వాసంగా ఉండు, ప్రభుకే వదిలేద్దాం. ఒకవేళ నీ కాలు రాలేదు, తీసేశారు అనుకో, జైపూర్ తీసుకెళ్ళి నీకు కాలు పెట్టిస్తాను, నీ కాలు మాత్రం ఎక్కడికి పోదు, ఎంత ఖర్చు అయినా చూద్దాం, మేము అందరం ఉన్నాం. ఇలా కూడా ధైర్యం చెప్పాను. తీసేస్తారట అన్నయ్య, కాలు తీసేస్తారట అన్నయ్య, ప్రార్థన చేయండి అన్నయ్య. బాగా బలహీన పడిపోయి పిచ్చోళ్ళగా అయిపోతుంటే నువ్వేం కంగారు పడకో, కాలు పోతే మేము అందరం ఉన్నాం కదా, నువ్వు భయపడకు, ఇలాగా మాట్లాడుతూ అతనికి ధైర్యం చెప్తూ వచ్చాం. చివరికి ఏం జరిగిందంటే ఐదో నెలలో ఈ కాలు చూడ్డానికి వచ్చినటువంటి స్పెషలిస్ట్, నరాలు చచ్చుబడిపోయి ఆపరేషన్ పనికిరాదని చెప్పడానికి వచ్చిన స్పెషలిస్టు ఈరోజు వచ్చి మళ్ళీ వారం తర్వాత వస్తానమ్మా, నాకు తెలిసి ఇది అవ్వదు, కత్తిరించేసుకుంటేనే బెటరు, మోకాల దాకా తీసేయాలి, లారీ బాగా దారుణంగా తొక్కేసింది అని చెప్పిన అతను వారం రోజుల తర్వాత వచ్చి, ఇదేందయ్యా ఈ వింత, నీ నరాలు మళ్ళీ మొత్తం సెట్ అయిపోని, నీ దేవుడు గొప్పవాడు అని చెప్పి వెళ్ళాడంటే అది రహస్య స్వస్థత. దేవుడు జరిగించే కార్యం అలా ఉంటుంది. దేవుడు ఆ భార్య ఎంత కన్నీరు గార్చిందో హాస్పిటల్లో ఉండి, సంఘం ఎంత ప్రార్థన చేసిందో. అప్పుడు వెంటనే ఆపరేషన్ మొదలు పెట్టేశారు. ఈ తొడ మీద ఉన్నటువంటి చర్మం తీసి ఆ కాలు మీద అతకటం మొదలు పెట్టారు. తొడకి ఇదిగో ఎంత లోతు కన్నం పెట్టేశారు ఆ మాంసం కోసం. ఆ మాంసం అంతా తీశారు. అవసరమైతే పక్క తొడ మీద కూడా మాంసం తీస్తామన్నారు. మొత్తం మీద తీశారు, కాలుకి వేశారు. కాలు ఇంత లావు అయిపోయింది. మెల్లిగా ఇప్పుడు నడుస్తున్నాడు, ఇంట్లో మెల్లిగా నడుస్తున్నాడు. మొన్న వెళ్ళాను మళ్ళీ పరామర్శించడానికి, ప్రార్థన చేయడానికి. నా 2 చేతులు పట్టుకుని బోర్ని ఏడుస్తూ, అన్నయ్య మీరు ప్రార్థన చేశారు, సంఘం అంతా ప్రార్థన చేసింది, దేవుడు నా పట్ల ఎంత గొప్ప అద్భుతం జరిగించాడు అన్నయ్య, పోయిన కాలు మళ్ళీ తిరిగి ఇచ్చాడు అన్నాడు. అది దేవుడు మన జీవితాల్లో చేసే రహస్య స్వస్థత. దానికి రుజువులు అక్కర్లేదు, పబ్లిక్లో జరగవయ్యి. నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరుస్తుంది. నీ విశ్వాసం నీ దగ్గర ఉంటే నువ్వు భయపడక్కర్లేదు. నీ విశ్వాసము నిన్ను రక్షిస్తుంది. నీ విశ్వాసము నీకు ధైర్యము పుట్టిస్తుంది. చూడండి, పరోక్ష స్వస్థతకి ప్రత్యక్ష స్వస్థతకి ఎంత తేడా ఉందో చూడండి. పరోక్ష స్వస్థత సమయం తీసుకుంటుంది. నీ విశ్వాసాన్ని బట్టి నీ జీవితంలో జరగదు అన్న చోట కూడా దేవుడు ఏం చేస్తాడు? జరిగించి చూపిస్తాడు, కార్యం చేస్తాడు. దేవుడు చేసే కార్యం మానవులు ఎవరో ఇంటర్ఫీర్ అవ్వక్కర్లేదు అందులోనికి. కేవలం ప్రార్థన మాత్రమే చేస్తాం, ధైర్యం చెప్తాం, ప్రార్థన చేస్తాం. ప్రార్థనకున్న శక్తి దేవుడు మన విశ్వాసం